హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఒక హెల్తీ డ్రింక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లోనే రెండు నిమిషాల్లో ఈ పౌడర్ ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఎక్కువ నీరసంగా ఉన్నప్పుడు ఇలా ఒక గ్లాస్ ఈ డ్రింక్ తాగారంటే వెంటనే నీరసం తగ్గి మంచి ఎనర్జీని ఇస్తుంది. సో ఈ సింపుల్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ డ్రింక్ కోసం మసాలాను తయారు చేసుకోవాలి. వేయించిన శనగలు తీసుకోవాలి. వీటిని ఇలా చేత్తో బాగా రబ్ చేస్తూ ఉంటే పైన ఉండే పొట్టు అంతా ఊడొచ్చేస్తుంది. ఇలా పొట్టు అంతా తీసేసుకోవాలి. ఈ శనగలు మన హెల్త్కి చాలా మంచిది. వీటిలో ఫైబర్ ఇంకా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనితో చేసే ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇలా పొట్టు తీసేసి స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 కప్ వరకు శనగలు వేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసి తీసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక దీనిలో 1 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి మళ్ళీ అంతా బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఓన్లీ శనగలతోనే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10-15 పుదీనా ఆకులు తీసుకొని బాగా కడిగి తడి ఆరిన తర్వాత వేసుకోవాలి. ఈ పుదీనా కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యేసరికి ఈ పుదీనా బాగా క్రిస్పీగా అయిపోతుంది. ఈ శనగలు తీసుకోవడం వల్ల ఇవి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. బాడీలో హీట్ని బాగా తగ్గిస్తుంది. స్టమక్ని కూడా క్లీన్ చేస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీని అందిస్తుంది. అలానే బీపీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రింక్ ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం డైటింగ్ చేసేవాళ్ళు ఈ డ్రింక్ తీసుకుంటే చాలా త్వరగా బరువు తగ్గచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక మిక్సింగ్ జార్లో యాడ్ చేసి వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే జల్లించి కూడా తీసుకోవచ్చు. ఇలా బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసి పౌడర్ చేయడం వల్ల ఈ మసాలా మనకి ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాతో డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బౌల్ తీసుకొని ఒక 1/2 కప్ వరకు ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ పౌడర్ వేసుకోండి. 1/2 కప్ అంటే 4 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. అంటే ఒక గ్లాస్కి 2 టేబుల్ స్పూన్ల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసాక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1/2 కప్ వరకు బాగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 కప్ వరకు కొత్తిమీర, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. 1 లెమన్ జ్యూస్, కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసి మిక్స్ చేసుకుంటే ఈ డ్రింక్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ శనగలు మనకి మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డ్రింక్ ప్రిపేర్ చేసి తీసుకున్నారంటే ఈ ఎండల వేడికి బాడీలో హీట్ని చాలా వరకు తగ్గిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డ్రింక్ తాగితే ఎక్కువ ఆకలిగా కూడా అనిపించదు. సో 1 గ్లాస్ తాగారంటే కడుపు ఫుల్గా ఉంటుంది. సో ఫుడ్ కూడా చాలా తక్కువగా తీసుకుంటారు. వెయిట్ లాస్ కోసం డైటింగ్ చేసే వాళ్ళకి ఈ డ్రింక్ ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఉల్లిపాయ, కొత్తిమీర ఇవేమీ లేకుండా ప్లెయిన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మిల్క్ షేక్స్ చేస్తుంటారు కదా, బనానా మిల్క్ షేక్, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్, అలాంటప్పుడు ఈ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు. ఈ శనగల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి కూడా చాలా మంచిది. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఈ పౌడర్తో మిల్క్ షేక్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తాగుతారు. అంతే హెల్తీగా కూడా ఉంటారు. సో ఈ డ్రింక్ మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి. అండ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.